నేను చూసుకుంటే ఎక్కడున్నా అంటే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఎస్ సెక్రటేరియట్ దగ్గర ఉన్నాను. మరి ఇక్కడికి నేను రావడానికి రీజన్ ఏంటి అని అంటే December 9th మన సోనియా గాంధీ గారి బర్త్డే కూడా ఆ రోజే. మరి December 9th మన తెలంగాణలో దట్టు హైదరాబాద్ లో సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ అయితే జరిగింది. గతంలో చూసుకుంటే మనం తెలంగాణ తల్లి విగ్రహం అయితే చూసాము, కిరీటంతో, ఒక చేతిలో బతుకమ్మ, ఇంకో చేతితో రైతులకు సంబంధించిన వరి అట్లా పట్టుకొని చూడడానికి ఒక దేవతలా ఉండేది. మరి ఇప్పుడు చూసుకుంటే December 9th నుంచి మన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏదైతే మన సెక్రటేరియట్ లో జరిగిందో అది చూడడానికి వచ్చాను. నేను చూస్తూ మీకు కూడా చూపిద్దామని అయితే వచ్చాను. ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది. గ్రీన్ కలర్ శారీతో, రెడ్ కలర్ బ్లౌజ్ తో, కాకపోతే ఇక్కడ మిస్ అయింది ఏంటి అంటే మన పాత తెలంగాణ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ చేతిలో, ఒక చేతిలో బతుకమ్మ, ఇంకో చేతిలో వరి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే జస్ట్ మనకి హస్తం ఏదైతే కనిపిస్తుంది అండ్ అలాగే ఒక చేతిలో వరి కనిపిస్తుంది. కానీ ఎందుకు బతుకమ్మ తీసేశారు అనేది క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారని అంటే, మనం సింపుల్ గా ఉండాలి, తెలంగాణ అంటే రిచ్ పీపుల్ మాత్రమే కాదు పేదవాళ్ళు కూడా ఉంటారు, అందుకే ఒక నార్మల్ పర్సన్ లా ఉండాలి అని చెప్తూ తెలంగాణ తల్లికి కిరీటం అండ్ అలాగే ఆ గోల్డెన్ ఏదైతే ఉందో బతుకమ్మ ప్లేట్ ఏదైతే ఉందో అది కూడా తీసేశారు. కాకపోతే అందరికి వచ్చిన డౌట్ ఏంటి అంటే ఆ హస్తం అసలు దేనికి చిహ్నం అంటూ కూడా పొలిటికల్ గా తీస్తున్నారు. అండ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఒక నార్మల్, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నార్మల్ పీపుల్, నార్మల్ ఫ్యామిలీ, ఒక హౌస్ వైఫ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే మనకు కనిపిస్తుంది. అండ్ ఈ విగ్రహానికి సంబంధించి చాలా కాంట్రవర్సీ అయితే వచ్చిందనమాట. లైక్ చాలా మంది ఏంటి అంటే మన రేవంత్ రెడ్డి గారి వైఫ్ లా ఉంది, లేదంటే రేవంత్ రెడ్డి గారి కూతురులా ఉంది అని అంటూ చాలా కాంట్రవర్సీ నడిచింది. అండ్ దీనికి సంబంధించి ఒక్కొక్క రాజకీయ నాయకులు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు, పబ్లిక్ కూడా దీనికి సంబంధించి చాలా రియాక్షన్స్ ఇస్తున్నారు. కానీ మరి ఈ తెలంగాణ తల్లి విగ్రహం బాగుందా లేదంటే పాత తెలంగాణ తల్లి విగ్రహం బాగుందా అనేది మాత్రం ఎవరిని అడిగినా సరే ఒకటి చెప్తున్నారు, పాత తెలంగాణ తల్లినే బాగుంది, చూడడానికి అంగరంగ వైభవంగా ఉంది, చూడడానికి కిరీటం పెట్టుకొని ఒక దేవతలా ఉంది, మన తెలంగాణ తల్లిని ఒక దేవతలా మనం గుర్తించాలి అని చెప్తూ అన్నారు. కొంతమంది ఏమన్నారంటే ఎస్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ అయితే కరెక్టే, నార్మల్ పీపుల్ లానే ఉండాలి, ఒక మన తెలంగాణ అంటే ఇది ఏదైతే చెప్పారో రిచ్ కాదు, మనం కూడా పేదవాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళని ఉద్దేశించి మాత్రం ఇది పెట్టామని చెప్తున్నారు. మరి మీకేమనిపించింది, పాత తెలంగాణ తల్లి విగ్రహం బాగుందా లేదంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే December 9th ఆ విగ్రహ ఆవిష్కరణ చేశారో మన సెక్రటేరియట్ లో, ఈ తెలంగాణ తల్లి విగ్రహం బాగుందని కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి 24/7 న్యూస్ టీవీ.